కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామున నా వందనములు. జీసస్ కేస్ మినిస్ట్రీస్ వారి యేసే నా ఆదరణ అనే కార్యక్రమానికి స్వాగతము. ఇప్పుడు మా నాన్నగారు పాస్టర్ వై మోహన్ రావు గారు దైవ సందేశం అందించెదరు. ప్రభునందు దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధతో ప్రతి వారము కూడా ఈ టీవీ ఛానల్ ద్వారా వీక్షిస్తున్నందుకు దేవుని తరఫున మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ వాక్యం దొరకనటువంటి వారు ఎంతోమంది ఈ లోకంలో ఉన్నారు. ఆ విధంగా కాకుండా దేవుని యొక్క వాక్యాన్ని విరివిగా మనకి దొరుకుతుంది కాబట్టి ప్రతి ఛానల్లో కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనము వీక్షించుకునేటువంటి భాగ్యం దేవుడు మనకు కలుగు చేశాడు. అందుకని దేవునికి ఎల్లప్పుడూ కూడా మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించినటువంటి వారమై దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి తగినటువంటి సమయము ఆయన దయచేశారు కాబట్టి ఆయనకి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఉండాలి. ఫస్ట్ ఐ am very thankful to God given this great opportunity to share this word of God with you happily every week in Jesus name. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు ఉంచి కళ్ళు మూసుకునవలసిందిగా కోరుచున్నాను. ప్రేమ కలిగిన మా ప్రభువా, కృప కలిగిన మా తండ్రి, మీ కృప కొరకు మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము నాయన. ఇదిగో నా ప్రభువా, మీ యొక్క వాక్యాన్ని వినడానికి శ్రద్ధతో వచ్చినటువంటి మీ ప్రియ బిడ్డలని దీవించండి, ఆశీర్వదించి కృప చూపించడం ప్రభువా. బిడ్డల యొక్క అవసరతలు తీర్చండి నాయన. దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులతో బాధపడేటువంటి వారిని ఒకసారి దర్శించండి. వారి యొక్క వ్యాధులను అరికట్టండి నాయన, స్వస్థపరచండి ప్రభువా. కుటుంబంలో శాంతి సమాధానములు లేనటువంటి వారికి మీ శాంతిని, మీ సమాధానాన్ని అనుగ్రహించండి నా ప్రభువా. ఇదిగో నా తండ్రి, మీ ప్రియ బిడ్డలు ఇంకనూ ఎక్కువగా మిమ్మల్ని గురించి తెలుసుకోవాలనేటువంటి ఆశ కలిగేటువంటి నా ప్రభువా ఆ యొక్క పరిస్థితిని మీరు కల్పించండి. మీ స్తోత్రములు చెల్లించుకుంటాం. అన్నికంటే ముఖ్యంగా మీ అందు భయభక్తులు కలిగేటువంటి జీవితాన్ని ప్రసాదించమని ఈ చిన్ని మనవుడి పరలోక సన్నిధిలో చేరనమని మా ప్రభును ప్రియకుమారుడు నేను యేసునామని వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మరి దేవుని దగ్గరికి మేము ఎంతో కాలంగా దేవుని నమ్ముకుంటున్నాం. దేవుడు మాకు ఏ విధమైనటువంటి ఉపకారాలు చేయలేదు. దేవుని నమ్ముకోవడం ద్వారా అనేక రకాలైనటువంటి కష్టాలతోటి, నష్టాలతోటి మా యొక్క జీవితాలను ముందుకు తీసుకెళ్తున్నాం. ఏటి మాకు ఈ బాధలు, ఏటి మాకు ఈ శ్రమలు అనేటువంటి వారు చాలామంది ఈ లోకంలో ఉన్నారు. అయితే దేవుని గురించి ప్రతి వారు కూడా ఇంకా ఎక్కువ విశ్వాసంతో కలిగేటువంటి జీవితాన్ని ప్రతి వారు కూడా అలవాటు చేసుకోవాలి. దేవుడు ఉపకారాలు చేసినా చేయకపోయినా దేవుని యొక్క ప్రణాళిక మనుషుల పట్ల అనేక రీతుల్లో ఉంటుంది. ఆయన యొక్క ప్రణాళికలో మనం ఏమై ఉన్నామో దాని గురించి మనము వెయిట్ చేస్తూ ఉండాలి తప్ప మనకేదో గొప్ప మేలు మన కుటుంబంలో జరిగిపోవాలి, స్పాట్లో జరిగిపోవాలి, నేను అనుకునేటువంటి పరిస్థితి అంతా కూడా సక్రమైన పద్ధతిలో జరగాలి. అలా అయితేనే యేసుప్రభు వారిని నేను నమ్ముకున్నాను, లేకపోతే యేసుప్రభు వారిని నేను నమ్ముకోను అనేటువంటి వారు కూడా ఉన్నారు. కానీ ఇక్కడ అది కాదు. యేసు ప్రభువులో నిన్ను సృజించినటువంటి ఆ సృష్టికర్తను ఎల్లప్పుడూ కూడా హృదయపూర్వకముగా అంగీకరించాలనేటువంటి పరిస్థితి నీకు కావాలి. అయితే విశ్వాసముతోటి నీవు అడిగినట్లయితే, విశ్వాసముతోటి నీవు జీవించినట్లయితే ప్రభులో ఎక్కువగా నీ యొక్క హృదయాన్ని ఆయన యొక్క వాక్యంతో కడుగుకొని ఆయనలో మంచి విశ్వాసంతో సాగినట్లయితే దేవుడు అనేక రకాలైనటువంటి మేళ్లతోటి నింపుతాను, నిన్ను తృప్తిపరుస్తాను అనేటువంటి వాగ్దానం చేసినటువంటి దేవుడు మనకున్నాడనేటువంటి సంగతిని మనం మర్చిపోకూడదు. కీర్తనల గ్రంథము 145వ అధ్యాయము 15వ వచనంలో ఈ విధంగా మనతో మాట్లాడుతూ ఉన్నారు. తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
చూసారా ఇక్కడ ఏం చెప్తున్నారు? తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ, తనకు మొరపెట్టు వారందరికీ అంటే దేవుణ్ణి ఏదో రకమైనటువంటి ప్రార్థన, అనాలోచితమైనటువంటి ప్రార్థన. మొర అంటే అనేక రకాలైనటువంటి మొరలు ఉన్నాయి. దేవుని దగ్గర నువ్వు ఏ విధమైనటువంటి మొర నువ్వు పెట్టుకుంటున్నావు, ఏ విధమైనటువంటి ప్రార్థన దేవునికి నువ్వు చేస్తూ ఉన్నావు, అసలు నీ హృదయ పరిస్థితి ఏ రకంగా కనబడతా ఉంది, అసలు దేవునికి నీకు ఉండేటువంటి ఆ యొక్క కనెక్షన్ ఏ విధముగా ఉన్నదో అనేటువంటి సంగతిని నీవు మర్చిపోయి తిరుగుతూ ఉన్నావు. అలాగ మర్చిపోయి దేవునికి మొర పెడతా ఉన్నావు. నీవు దుష్టుడు అయినప్పటికీ కూడా, దుర్మార్గుడు అయినప్పటికీ కూడా, దేవునిలో నువ్వు సరైనటువంటి పద్ధతిలో నువ్వు మసులుకోలేనటువంటి వాడవైనప్పటికీ కూడా దేవునికి మొరపెడతా ఉన్నావు. దేవునికి ఏ విధంగా మొరపెడుతున్నావయ్యా అని అంటే ఏదో వచ్చి పడిపోవాలి నీకు, ఏదో రకమైనటువంటి ఒక తలాంతులు, గొప్ప తలాంతులు నీకు కావాలి. ఏంటి నీ పరిస్థితి సరిగా లేకపోయినా, దేవునిలో నీవు నిండారు మనసు లేకపోయినప్పటికీ కూడా దేవుడు నీకు హఠాత్తుగా నీకు అనేక రకాలైనటువంటి మేళ్ళు ఇచ్చేయాలని అంటే నీ యొక్క పరిస్థితి దేవునికి నీకు మధ్య ఉండేటువంటి పరిస్థితి ఏ రకంగా ఉన్నది అనేటువంటి సంగతిని నీవు మర్చిపోయి తిరుగుతూ ఉన్నావు. అయితే నీ పరిస్థితులను మార్చుకో, హృదయ పరిస్థితులను మార్చుకో. నీవు దైవజనుల పట్ల ఏ విధముగా నువ్వు మసులుకోవాలి, ప్రజల పట్ల ఏ విధముగా మర్చుకోవాలి అనేటువంటి సంగతిని నీవు మర్చిపోయి తిరుగుతున్నావు. ఎప్పుడూ కూడా నీవు ఎలాగా ఉంటున్నావు అంటే హృదయ కాఠిన్యముతోటి నీవు కనబడతా ఉన్నావు. హృదయ కాఠిన్యం అని అంటే ఈ లోకంలో నీవే గొప్పవాడుగా పరిగణింపబడుతున్నావు అనేటువంటి ఆలోచన, ఈ లోకంలో నీవే పెద్ద తలాంతులు కలిగినటువంటి వాడుగా నీవు అనుకొని ఇతరుల పట్ల హేళన, అసూయ స్వభావాలతోటి నీవు ఉంటున్నావు. అలా ఉండి నీవేం చేస్తున్నావు? దేవునికి మొరపెడుతున్నావు. ఆయనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ ఆయన యొక్క మొర, ఆయనకు ప్రార్థించేటువంటి పరిస్థితి ఏ రకముగా ఉన్నది అనేటువంటి ఆలోచన నీకు కావాలి. మొరపెట్టు వారందరికీ అనేనంటే నీ యొక్క పరిస్థితిని సక్రమైనటువంటి పద్ధతిలో ఉంటే నీ మొర ఆయన తన నిజముగా మొరపెట్టు వారందరికీ నిజమైనటువంటి మొర, వేదనతో కలిగినటువంటి మొర, దీర్ఘకాలికమైనటువంటి వ్యాధితో నువ్వు బాధపడుతూ ఉన్నప్పుడు నీ మొర ఏ రకముగా ఉంటుందో అనేటువంటి పరిస్థితి నీకు తెలుసు, ఆయనకు తెలుసు. నిన్ను సృష్టించినటువంటి ఆ సృష్టికర్తకు తెలుసు. నువ్వు పడేటువంటి వేదన, నీవు పడేటువంటి బాధన, సంసారంలో ఉండేటువంటి వేదన, ఆ వ్యాధి కొరకు నువ్వు ఎంతో ధనాన్ని నీవు వెచ్చించి నీవు అనేక రకాలైనటువంటి బాధలలో పడిపోయి ఉన్నావు. కాబట్టి నీ మొర ఆయన అంగీకరిస్తాడు. తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు, నిన్ను విడిచిపెట్టి వెళ్ళడు. విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు, నిన్ను విడువను వెడబాయను అని మనకు వాగ్దానం చేసినటువంటి ఆ యొక్క సృష్టికర్తను నీవు నిజమైనటువంటి రక్షకుడుగా అంగీకరించు. ఎంతో కాలంగా దేవునిని నీవు తెలుసుకుంటున్నావు అని నీవు అనుకుంటున్నావు, కానీ దేవునికి నీ యొక్క మనసు దూరముగా ఉంది. వ్యర్థముగా నీవు ఆయన ఆరాధిస్తున్నావు. ఒకవేళ నీవు జాగ్రత్తగా ఆలోచించుకో. కాబట్టి ఆయనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. ఆయన సమీపముగా ఉన్నాడు కాబట్టి ఆయన్ని వేడుకోవడానికి నీవు సిద్ధముగా ఉండు. సమీపముగా ఉండగానే యేసు ప్రభుని నిజమైనటువంటి రక్షకుడిగా అంగీకరించు. పాప క్షమాపణ పొందు. నీ యొక్క పాపములన్నీ కూడా యేసుక్రీస్తు వారి యొక్క ముందు నీవు ఒప్పుకొని ఆయన ఇచ్చేటువంటి రక్షణ భాగ్యాన్ని స్వీకరించు. యేసు ప్రభు వారు నీ కొరకే మరణించారనేటువంటి సంగతిని గమనించు. నీవు చేసినటువంటి అతిక్రమముల కొరకు, నీవు చేసినటువంటి
పాపముల కొరకు ఆయన శిలువ మీద మరణించి రక్షణ భాగ్యాన్ని ఇచ్చారనేటువంటి సంగతిని నీవు మర్చిపోకుండా ఆయనకు నిజముగా మొరపెట్టు. అలా మొరపెట్టినట్లయితే ఆయన సమీపముగా ఉన్నాడు. నీ యొక్క హృదయ వాంఛలను తీర్చేటువంటి దేవుడు ఆయన. నీ యొక్క బాధలను తీర్చేటువంటి దేవుడు, నీ కష్టాల నుంచి విడుదల చేసేటువంటి దేవుడు, ఆర్థిక సమస్యల నుంచి విడుదల చేసేటువంటి దేవుడు నీకు ఉన్నాడనేటువంటి సంగతిని నీవు మర్చిపోకూడదు. ప్రభునందు ప్రియులారా, దేవుడు చేసినటువంటి అద్భుత కార్యాలు అనేక రకాలుగా కనపడతాయి. ఎప్పుడు నీవు ఆయన్ని హృదయపూర్వకముగా సేవించినప్పుడు, హృదయపూర్వకముగా నీవు ఆయనని అంగీకరించినప్పుడు ఆయన నేనున్నాననేటువంటి సమాధానము నీకు కలుగుతుంది. ఆయనలో ఉండేటువంటి బలాన్ని నువ్వు చూస్తావు, ఆయనలో ఉండేటువంటి శక్తిని నీవు చూస్తావు. ఎప్పుడయ్యానంటే ఆయనకు నిజముగా మొరపెట్టినప్పుడు. నిజముగా మొరపెడతామని అంటే నీ హృదయంలో ఉండేటువంటి మాలిన్యాన్ని తీసివేసుకున్నప్పుడు నిజమైనటువంటి శక్తి నీకు కలుగుతుంది. కాబట్టి ఆ విధమైనటువంటి శక్తి నీకు కావాలని దేవుడు చెప్తా ఉన్నాడు. కీర్తన గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనంలో ఈ రకముగా మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఆయన బాధపరచబడ వారిని జ్ఞాపకము చేసుకొనును, వారి మొరను ఆయన మరువడు. దేవునికి స్తోత్రం. ఒకవేళ నువ్వు బాధపడుతున్నావేమో, ఒకవేళ నువ్వు వేదనలోను శోధనలోను ఉంటున్నావేమో, దేవుడు చెప్పేటువంటి వాగ్దానం ఏంటయ్యా అని అంటే బాధపరచబడు వారిని జ్ఞాపకము చేసుకొనును. దేవునికి స్తోత్రం. నువ్వు బాధల్లో ఉన్నావేమో, నాకు ఎవరూ లేరు ఈ లోకములో, నేను ఒక్కడనే ఉన్నానేమో, ఈ బాధతో ఈ విధమైనటువంటి వేదనతోటి కృషించిపోతున్నాను అని నీవు అనుకుంటున్నావేమో. కానీ దేవుడు చెప్పేటువంటి వాగ్దానం ఏంటంటే బాధపరచబడే వారిని జ్ఞాపకం చేసుకొను. జ్ఞాపకం చేసుకునేటువంటి దేవుడు నీకున్నాడు. నిన్ను కరుణించేటువంటి దేవుడు నీకున్నాడు. నిన్ను ప్రేమించేటువంటి దేవుడు నీకున్నాడు అనేటువంటి సంగతిని నీవు మర్చిపోదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ ప్రక్కనే ఉన్నారనేటువంటి సంగతిని నీవు మర్చిపోవద్దు. ఆయన యొక్క బలాన్ని, ఆయన యొక్క శక్తిని నీవు పొందుకోవాలని అంటే ఆయనలో విశ్వాసముతోటి నువ్వు జీవించినట్లయితే ఆయనలో నువ్వు ఎప్పుడు కూడా జ్ఞాపకం ఉంచుకుంటాడు. ఆయన జ్ఞాపకం ఉంచుకోవాలని అంటే నీవేం చేయాలనంటే ఆయన హృదయపూర్వకంగా అంగీకరించబడమే అంటున్నటమే. ఆయన నువ్వేం చేయాలనంటే నీ యొక్క పాపములన్నీ ఒప్పుకోమని చెప్తా ఉన్నాడు దేవుడు. అంతే తప్ప నీ నుంచి ఏ విధమైనటువంటి తలాంతులను ఆయన కోరుకుంటున్నాడు, ఏ విధమైనటువంటి భాగ్యాన్ని నీ నుంచి ఆయన కోరుకోవడం లేదు. ఆయన భాగ్యవంతుడై ఉండి కూడా ఏం చేశాడనంటే నీ కొరకు పరలోకములో నుంచి ఈ భూలోకానికి ప్రత్యేకించి నీ కొరకే వచ్చాడనేటువంటి సంగతిని మర్చిపోకు. కాబట్టి ఏమి చెప్తున్నారు ఇక్కడ, బాధపరచబడవారిని ఆయన జ్ఞాపకము చేసుకొను. జ్ఞాపకం చేసుకునేటువంటి దేవుడు. నీవు బాధల్లో ఉన్న, వేదనలో శోధనలో నీవు నిమగ్నపోయి ఏ విధమైనటువంటి దారి లేకుండా పడిపోయి ఉన్నావేమో, అటువంటి పరిస్థితుల్లో నేను జ్ఞాపకం చేసుకోవడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ ప్రక్కనే ఉంటారనేటువంటి సంగతిని నీవు మర్చిపోకూడదు ప్రియులరా. కాబట్టి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని హృదయపూర్వకంగా అంగీకరించాలనేటువంటి కోరిక ఆయనదే. కాబట్టి బాధపరచబడే వారిని జ్ఞాపకం చేసుకునేటువంటి దేవుడు. నీ తల్లిదండ్రులు నీ నుంచి వీడిపోవచ్చు, నీ బంధుమిత్రులందరూ కూడా నీ నుంచి వీడిపోవచ్చు. ఎందుకనంటే నీ పరిస్థితి సక్రమైనటువంటిదిగా కనపడటం లేదు కాబట్టి, నీ పరిస్థితి ఏ విధమైనటువంటి మంచిగా కనపడటం లేదు కాబట్టి, వ్యాధిగ్రస్తుడు అయి ఉన్నావు కాబట్టి నీ నుంచి నీ బంధువులు, నీ స్నేహితులందరూ కూడా నిన్ను తృణీకరించి నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు, నిన్ను పలకరించకపోవచ్చు. ఒకవేళ పలకరించాలని అంటే నీకేమైనా ఆర్థిక సహాయం చేయాలనేటువంటి స్థితిలో ఉండి వాళ్ళు వెళ్ళిపోవచ్చు. కానీ నిన్ను ప్రేమించినటువంటి దేవుడు నిన్ను జ్ఞాపకము చేసుకొనును. నీ వ్యాధుల నుంచి దూరం చేసేటువంటి దేవుడు
నీకు సహాయం చేసేటువంటి దేవుడు ఉన్నాడు. నేను జ్ఞాపకం చేసుకొనును, వారి మొర ఆయన మరువడు. నీ యొక్క మొర, ఏ విధమైనటువంటి బాధలో ఉండి ఆయన్ని మొరకెడుతున్నావు, ఏ విధమైనటువంటి హృదయ వేదనలో ఉండి ఆయనను నీవు మొరకెడుతూ ఉన్నావు, ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు, నిన్ను మరువడు. ఒకవేళ నువ్వు కృంగిపోయేటువంటి పరిస్థితిలో నీవు ఉన్నావేమో, నీవు కృంగిపోవద్దు. ప్రభువైన యేసుక్రీస్తు వారు నీకు సహాయం చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నారనేటువంటి సంగతిని నీవు మర్చిపోకూడదు. ఆ విధమైనటువంటి విశ్వాసముతోటి జీవించు, అలా జీవించమని దేవుడు చెప్తాను. అనేక రకాలైనటువంటి వాగ్దానాలతోటి నిన్ను తృప్తిపరుస్తూ ఉన్నారు, నిన్ను ఆదరిస్తూ ఉన్నారు. అలా ఆదరించేటువంటి దేవుణ్ణి నీవు మర్చిపోకూడదు. ప్రభునందు ప్రియులారా, అనేక రకాలైనటువంటి వాగ్దానాలు ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. కాబట్టి ఈ బైబిల్ గ్రంథంలో ఉండేటువంటి మాటలను నీవు తూచా తప్పకుండా నీవు పాటించినట్లయితే నీవు ధన్యుడు అవుతావు. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనములో ఈ విధముగా మాట్లాడుతూ ఉన్నారు. ద బుక్ ఆఫ్ జెర్మియా చాప్టర్ 33 verse 3. నాకు మొర్రపెట్టుము, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, నిగూఢమైన సంగతులను నీకు తెలియజేతును. దేవునికి స్తోత్రం. చూసారా, నాకు మొర్రపెట్టుము. ఏంటయ్యా అంటున్నారు దేవుడు చెప్పేటువంటి వాగ్దానము, దేవుడు చెప్పేట మాట, నాకు మొరపెట్టుము. ఇతరులను ఎవరిని కూడా నీవు నమ్మవలసినటువంటి పరిస్థితి లేదు. నీ బంధువులను నువ్వు నమ్ముకోవలసినటువంటి పరిస్థితి నీకు కనపడటం లేదు. నీవు నమ్ముకోవలసినటువంటి పరిస్థితి లేదు. మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించటము మీరు. ఇటువంటి వాక్యాలన్నీ కూడా నీకు తగినటువంటి బలాన్ని, తగినటువంటి శక్తిని నీకు కలుగజేస్తాయి. ఎప్పుడు నీవు ఈ బైబిల్ గ్రంథంలో మాటలని నీవు విన్నప్పుడు, ఈ బైబిల్ గ్రంథంలో మాటలను నీవు చదివినప్పుడు నీకు అనేక రకాలైనటువంటి ఆదరణ, అనేక రకాలైనటువంటి బలము, అనేక రకాలైనటువంటి శక్తి ఈ పరిశోధక గ్రంథంలో వ్రాయబడి ఉంది. అంటే ఇది చదవటం ద్వారా నీవు మహాశక్తిని పొందుకుంటావు. కాబట్టి అటువంటి శక్తి కావాలనంటే దైవ గ్రంథాన్ని పఠించు. నీవు ప్రభువైన యేసుక్రీస్తు వారిని నిజమైనటువంటి రక్షకుడుగా నీవు అంగీకరించు. నాకు మొరపెట్టుము. ఎవరికి మొరపెట్టాలి? యేసుక్రీస్తు వారికే మొరపెట్టు. ఈ లోకంలో ఎవరు కూడా నీకు సహాయం చేసేటువంటి వ్యక్తులు ఎవరూ లేరు. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, నిగూఢమైన సంగతులను నీకు తెలియజేతు. నీవు గ్రహింపలేనటువంటి సంగతులను నేను నీకు తెలియచేస్తాను. నీ యొక్క వ్యాధి అసలు ఏ రకంగా నీ నుంచి దూరం అవుతుందో, అది తప్పిపోయిన తరువాత, ఆ వ్యాధి స్వస్థపరచబడిన తరువాత, నీ నుండి మటుమాయిపోయిన తరువాత నీవు ప్రభువారి యొక్క శక్తిని గురించి నీవు తెలుసుకుంటావు. అదే నీవు గ్రహింపలేనటువంటి సంగతులు, నీవు అనుకోలేనటువంటి సంగతులను, నీవు ఊహించలేనటువంటి సంగతులను ఆయన ఆ కార్యాలను నీ ఎడల చేయటానికి ఆయన సంసిద్ధంగా ఉన్నారు ప్రభువారు. కాబట్టి నీవు గ్రహింపలేనటువంటి సంగతులను నేను నీకు తెలియచేయుదును అని దేవుడు నీకు వాగ్దానం చేసినటువంటి దేవుడు నీకు ఉన్నాడు. కాబట్టి నీవు గ్రహింపలేని సంగతులను నీవు ఏ రకంగా నువ్వు గ్రహిస్తావు అది నీకు తెలీదు. ఆ కార్యాలు జరిగిన తర్వాత, ఆ కుటుంబంలో జరిగిన తర్వాత, నీ ఎడల జరిగిన తర్వాత ఆయన యొక్క శక్తిని గురించి నీవు ఇంకా విరివిగా తెలుసుకుంటావు. విరివిగా తెలుసుకుంటావనంటే ముందు నువ్వేం చేయాలంటే నాకు మొరపెట్టుము. నువ్వు వ్యాధిగ్రస్తుడు అయినావు కాబట్టి నువ్వు మొరపెట్టుము. నీ పరిస్థితి సక్రమైన పద్ధతిలో లేదు కాబట్టి ఆయన గురించి నీవు తెలుసుకో, ఆయనకు మొరపెట్టు. ఆయన ఎంత మాత్రము నిన్ను విడువడు, తృణీకరించడు. నిన్ను వెడబాయినటువంటి దేవుడు నీకున్నాడనేటువంటి సంగతిని నీవు మర్చిపోకూడదు. ప్రియులారా, దేవుని యొక్క వాగ్దానాలు అనేక రకాలుగా ఈ పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క వాగ్దానాలను నువ్వు చదువుకొని వాటి ప్రకారముగా నీవు జీవించు. అలా జీవించినట్లయితే దేవుడు నీకు అనేక రకాలైనటువంటి అద్భుత కార్యాలను మేళ్లతో నింపుతాడని దేవుడు సెలవిస్తున్నారు. జకర్యా గ్రంథము 13వ అధ్యాయము 9వ వచనంలో ఈ రకముగా వ్రాయబడి అన్నది, వారు నా నామమును బట్టి మొరపెట్టగా
నేను వారి మొర ఆలకింతును. దేవునికి స్తోత్రం. చూసారా, నేను వారు నా నామమును బట్టి మొర్రపెట్టగా నేను వారి మొరను ఆలకింతును. నా నామమును బట్టి, నేనే యేసుక్రీస్తు వారిని నిజమైనటువంటి రక్షకుడును, ప్రాణం పెట్టేటువంటి దేవుడును అని నీవు తెలుసుకొని నా నామమును బట్టి వారు మొర్రపెట్టగా ఏమంటున్నారో, వారి మొరను ఆలకింతును. ఒక విధవరాలు ఒక ధనవంతుని దగ్గరికి న్యాయం తీర్చమని వెళ్ళేది. నాకు సమయం లేదు, రేపురా, ఈ సమయం నాకు కుదరదు, ఎల్లుండిరా అని అనేక రకాలైనటువంటి వాయిదాలు వేసినటువంటి ఆ ధనవంతుడు ఒకానొక రోజున ఈ విధవరాల పక్షమున నేను న్యాయము చేకూర్చెదను అని తనలో తను అనుకొని ఆమెకి న్యాయం తీర్చడం మనం చూస్తా ఉన్నాం. ఆ రకంగానే ప్రభువారిని నువ్వు ఆరాధించి అనేక రకాలైనటువంటి పద్ధతులలో, అనేక రకాలైనటువంటి పద్ధతులు అంటే విసుకక ఎడబాయక నువ్వు ప్రార్థన చేసినట్లయితే నీవు ఆ కార్యాన్ని నువ్వు సాధించుకోగలుగుతావు. ఎందుకయ్యానంటే నీ ప్రార్థన ఆయన దృష్టికి అంగీకారం అవుతుంది. ఆయన దృష్టికి అంగీకారం ఏ రకంగా అవుతుంది అంటే, నీవు మంచి మనసుతోటి నీవు ప్రార్థన చేసినప్పుడు ఆయన నీ ప్రార్థన అంగీకరించాడు. ఆయన యొక్క మొర ఆలకించేటువంటి దేవుడు, నీ మొరను ఆలకించేటువంటి దేవుడు నీకు ఉన్నాడనేటువంటి సంగతిని నీవు మర్చికూడదు. ప్రభునందు ప్రియులారా, అనేక రకాలైనటువంటి వేదనలతో, అనేక రకాలైనటువంటి వ్యాధులతోటి బాధపడుతున్న నీవు ప్రభువారి చెంతకు రా. నీ మొర ఆయనకు నీవు అప్పగించు. ఆయన దగ్గర నువ్వు మొరకెట్టుకో. నీ ప్రార్థన ఆలకించి నీకు ఆయన ఉపకారం చేయడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. రోమేలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం నుంచి 10వ వచనం వరకు ఇలా రాయబడి ఉన్నది. తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థబుద్ధి గలవాడుటకే తగిన రీతిగా తాను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలో ఉన్న ప్రతివానితోనూ చెప్పుచున్నాను. ఒక్క శరీరంలో అనేక అవయవములు ఉండనను ఈ అవయవములన్నిటికీ ఒక్కటే పని ఎలాగ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవయములై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృపను చొప్పున వేరువేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము. కనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచింతుము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించట్లోను, హెచ్చరించేవాడు హెచ్చరించట్లోనూ పని కలిగి ఉందుము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ, పై విచారణ చేయవాడు జాగ్రత్తతోనూ, కరుణించేవాడు సంతోషంతోనూ పని కలిగి ఉందుము. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలను. చెడ్డదాన్ని అసహించుకుని మంచిదాన్ని హత్తుకుని ఇండుడి. సహోదర ప్రేమ విషయంలో ఒకని యందొకడు అనురాగము గలవారే, ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రియులరా. అందరూ తలలో ఉంచి కళ్ళు మూసుకొనవలసిందిగా కూర్చున్నాం. ప్రేమ కలిగిన మా యేసయ్య, మీ కృప కొరకు మీకే వందనములు తెలియజేస్తూ ఉన్నాం. ఇంతవరకు మీ వాక్యం ద్వారా మీరు మాట్లాడాడు ప్రభువా. నాయన, ఈ సమయంలో వ్యాధిగ్రస్తులు ఎవరైనా ఉంటే నా ప్రభు వారి యొక్క వ్యాధులను అరికట్టండి, వారి యొక్క వ్యాధులను ముట్టండి, స్వస్థపరచండి ప్రభువా. వారి కుటుంబంలో శాంతి సమాధానములతోటి నింపండి నాయన. ఇదిగో నా ప్రభు ఆర్థిక సమస్యల్లో బాధపడుతూ ఉండేటువంటి వారిని నా ప్రభు వారి యొక్క ఆర్థిక ఇబ్బందుల నుంచి లేవనెత్తండి, ఆర్థిక సమస్యల నుంచి పైకి లేవనెత్తండి నా ప్రభు. అనేకంటే ముఖ్యంగా నా ప్రభు మిమ్మల్ని తెలుసుకోవాలని ఆశ కలిగి జీవించగలిగేటువంటి భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి. మీ అందు భయభక్తులు కలిగేటువంటి జీవితాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని, ఈ చిన్న మానవులు పరలోక సన్నిధిలో చేరనమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసునామని వేడుకుంటున్నాం తండ్రి. ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనకును ఆయన నమ్మిన బిడ్డలకును, ముఖ్యంగా ఈ టీవీ ముందు కూర్చొని మీ వాక్యాన్ని వినిచున్న మీ ప్రజలపై మీ మెండైన దీవెనలతో నింపుముగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మీ అందరికీ నా వందనములు. దైవ సందేశం విని దైవ దీవెనలను పొందారని నమ్ముచున్నాము. సలహాలకు, సందేహాలకు, ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీసస్ కేర్స్ మినిస్ట్రీస్,
దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండల్, వెస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. అవర్ ఫోన్ నెంబర్ 9652128511. అవర్ ఈమెయిల్ అడ్రస్ mohany7@yahoomail.com. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీసస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలము, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. మా ఫోన్ నంబరు 9652 12 85 11.